పార్వతీ పరమేశ్వరుల సంవాదంలో పార్వతి ఈశ్వరునితో, నువ్వు నిజంగా ప్రకృతికి అతీతుడవైతే నా వల్ల నువ్వు భయపడాల్సిన పనేముంది అనగా శంకరుడు సరే అని ప్రతిదినము తనను సేవించడానికి అంగీకరించాడు. ఈశ్వరుని అంగీకారాన్ని విన్న హిమవంతుడు సంతోషంతో ఉమతో కూడి గృహానికి చేరుకున్నాడు. ఆ తరువాత కుమార్తె అయిన పార్వతితో కలిసి శంకర దర్శనానికి వచ్చేవాడు. భక్తి తత్పరురాలైన ఉమాదేవి ప్రతి నిత్యము తండ్రి రాకపోయినా ఇద్దరు చెల్లులతో కూడి శంకర సేవార్థం వచ్చి సేవలు చేసి వెళ్ళేది. నందీశ్వరాది గణాలు వారిని నివారించేవారు కాదు. ఉమాదేవి ప్రతిరోజు తగిన పూజా ద్రవ్యాలతో వచ్చి షోడశోపచారాలతో శంకరుని పూజిస్తూ ఉండేది. తొడవటం, అలకటం, చందనాగరు, కస్తూరి పరిమళ ద్రవ్యాలతో కళ్ళాపి చల్లటం చేస్తుండేది. శివుని మనసును ఆకర్షించే విధంగా రంగవల్లులు తీర్చిదిద్దేది. చిత్రవర్ణ పుష్పాలతో పూలదండలు కట్టి ఆశ్రమ ప్రాంతాన్ని అలంకరించేది. పూజా ద్రవ్యాలకు ఏ లోటు రాకుండా సమకూర్చేది. కంఠంతో కమ్మగా భక్తిగా పాడేది. శంకరుడు ధ్యాన నిమగ్నుడై ఉండగా పార్వతి తదేక దీక్షతో ఆయన అలంకారాలను చూస్తుండేది. తపోధనులకు తక్క అన్యులకు లభించనివాడు అయిన శంభుడు గత జన్మలో సతీదేవియే ఈ ఉమ అని మనసులో ఎరిగినవాడైనా వెంటనే భార్యగా స్వీకరించడానికి ఇష్టపడలేదు. ఈ కాలి ఎప్పుడైతే తీవ్రమైన తపస్సులో కృతకృత్యురాలవుతుందో అప్పుడు ఈమెలోని అహంకార బీజం నచుస్తుందని తలచి ఆమెను తపస్సు వైపుకు నడిపించాలనుకున్నాడు. తపశ్చర్యానంతరం మాత్రమే ఆమెను వివాహమాడాలని నిశ్చయించుకున్నాడు.